అద్భుతమైనటువంటి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఆయన. మన దురదృష్టం ఏంటంటేనండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రావటం నిజంగా ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం. మంచి నాయకుడు ఆయన, నాయకుడిగా నెంబర్ 1 నాయకుడిగా ఆయన ఒప్పుకుంటాను. బట్ ముఖ్యమంత్రిగా మాత్రం కరెక్ట్ కాదు ఆయన. రాష్ట్రం ఇవాళ ఈ పరిస్థితులకు రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రాన్ని దోచేశారు. జలయజ్ఞం అని పెట్టారు. అక్కడ ప్రాజెక్టు ఇంకా లేదు, ఏమీ లేకుండా కాలువలన్నీ ఎందుకంటే తవ్వటం. ఎన్ని సారవంతమైన భూములన్నింటి కూడా కాలువలుగా తవ్వేసి వేస్ట్గా ఉంటాయి. దాంట్లో నీరు పారే టైంకి చెప్తున్నా కానీ జనం నమ్మట్లేదు. మీది ఏమండి 7 సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నా నమ్మపోవటం వాళ్ళ అద్భుతమైనటువంటి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఆయన. మన దురదృష్టం ఏంటంటేనండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రావటం నిజంగా ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం. మంచి నాయకుడు ఆయన, నాయకుడిగా నెంబర్ 1 నాయకుడిగా ఆయన ఒప్పుకుంటాను. బట్ ముఖ్యమంత్రిగా మాత్రం కరెక్ట్ కాదు ఆయన. రాష్ట్రం ఇవాళ ఈ పరిస్థితులకు రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రాన్ని దోచేశారు. జలయజ్ఞం అని పెట్టారు. అక్కడ ప్రాజెక్టు ఇంకా లేదు, ఏమీ లేకుండా కాలువలన్నీ ఎందుకంటే తవ్వటం. ఎన్ని సారవంతమైన భూములన్నింటి కూడా కాలువలుగా తవ్వేసి వేస్ట్గా ఉంటాయి. దాంట్లో నీరు పారే టైంకి చెప్తున్నా కానీ జనం నమ్మట్లేదు. మీది ఏమండి 7 సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నా నమ్మపోవటం వాళ్ళ